హాయ్, వెల్కమ్ టు ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. ఈ రోజు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి మీ చేతి వంట సెగ్మెంట్ లో మనకి కొత్త వెరైటీస్ నేర్పించడానికి. మరి వాళ్ళకంటే ముందు గుమగుమల్లో రాజుగా చేయబోతున్న రుచికరమైన వంట ఏంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీ నేర్పిస్తున్నారు? సమ్మర్ కు తగ్గట్టుగా ఒకటి రైతా చేస్తున్నానండి. బచ్చలాకు రైతా. బచ్చలాకుతో రైతానా? అవునండి. ఓకే, మరి బచ్చలాకు రైతా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బచ్చలాకు రైతా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బచ్చల కూర 1 కప్పు, పెరుగు 1/2 కిలో, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆవపిండి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం బచ్చలాకును కొంచెం వేయించుకోవాలి. అది కొంచెం చిరు ఒగరుగా ఉంటుంది మనకి. లేకపోతే మిగతా కొన్ని అంటే పాలకూర లేదా ఇలాంటి ఆకుకూరలు ఏంటంటే మనం పచ్చిగా వేసుకున్న రైతాలో తీసేసుకోవచ్చు. సో ముందుగా ఏంటంటే మనం ఒక బౌల్లో పెరుగు, బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇలాంటి వాటికి కొంచెం నార్మల్ కర్డ్ అయితేనే బాగుంటుందేమో కదా? అవునండి. సో దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి అండి. పేస్ట్ కొద్దిగా వాటర్ ఇస్తారు. సో ఈ అల్లం ముక్కలు పంట కింద తగిలేవటం ఇష్టం లేకపోతే అల్లం పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా కొంచెం కొద్దిగా ఘాటు ఉంటే బాగుంటుందా రాజుగారు, లేకపోతే సెమీగా చేసుకుంటే బాగుంటుందా? ఎవరి చాయిస్ వాళ్ళదండి. సో ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఓకే. సో మనం తీసుకునే దాన్ని బట్టి మనకు కావాల్సిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే. సో ఇది కాసేపు మనం పక్కన పెట్టేసుకున్నామండి. సో ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఓకే. సో నార్మల్ రైతా డైరెక్ట్ గా కలిపేసేసుకునే దానికైతే ఇంక పోపు అవసరం లేకుండా ఆ తోటకూర అవి వేసేసుకోవచ్చా రాజు గారు? తోటకూర కానీ లేదా పాలకూర ఇలా మనం తీసుకున్నప్పుడు డైరెక్ట్ చేసుకోవచ్చు. బట్ కొంతమందికి ఆ పోపుతో కూడా ఇష్టం ఉంటుంది. సో అలా పోపుతో ఇష్టం ఉన్న వాళ్ళు దాంట్లో అయినా మనం అంటే ఆకుకూర పచ్చిది వేసుకున్నా కొంచెం పైనుంచి పోపు వేసుకుంటాం. మధ్య మధ్యలో ఆవా జీలకర్ర కావాలంటే పప్పుల పోపు కూడా వేసుకోవచ్చు. సో అది కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ అండి. దీంట్లో ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత కరిగిన బచ్చలాకు. సో ఇది కొంచెం జిగురు కూడా వస్తుంది, కొంచెం లైట్ గా జిగురు కూడా ఉంటుంది. కొద్దిగా పసుపు వేస్తుంది. సో సాల్ట్ అది అంతా దాంట్లో కలిపేసిందేనా, మళ్ళీ ఇందులో అక్కర్లేదు? ఇందులో ఏం అక్కర్లేదండి. సో అది సరిపోతుంది మనకు. సో ఆకు కొంచెం మనకు వేగితే అప్పుడు మనం దీన్ని మనం ఆ పెరుగు మిశ్రమంలో యాడ్ చేసేస్తాం. సో అంటే ఫుల్ అట్లా సాఫ్ట్ అయిపోవాలా రాజుగారు? ఇది కొద్దిగా హాఫ్ డన్ అయితే సరిపోతుంది. ఓకే. సో మరి మీరు చూస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పండిన బొప్పాయిని తీసుకుని కొద్దిగా గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి మెడకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా అలాగే ఉంచుకొని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం పైన ఉన్నటువంటి మచ్చలు తగ్గిపోవడమే కాకుండా ముఖం కూడా కాంతివంతంగా తయారవుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. సో చక్కగా బచ్చలాకు కూడా వేగిపోయింది. మనకి ఆకుకూర ఏదైనా కూడా కొంచెం ఫాస్ట్ గానే మగ్గిపోతుంది. సో ఇక్కడ కూడా కొద్దిగా వేసుకున్నామండి. సో ఆకు కూడా కొంచెం పడుతుంది, అంటే కాడలతో పాటు కోసేసుకున్నాం కదా. అవును. సో వాటి కూడా కొంచెం పడితే బాగుంది. సో ఇది కూడా మనకి ఏంటంటే సమ్మర్ లో ఈ ఆకుకూర చాలా మంచిదండి. సో కొంచెం వాటర్ కొంచెం అంటే ఆకు మనకి కొంచెం మందంగా ఉంటుంది కదా. అవును.
సో వాటర్ వెజిటబుల్స్ ఎలా తీసుకుంటామో ఇది కూడా అప్పుడప్పుడు తీసుకుంటుంటే కొంచెం బాగుంటుంది సమ్మర్లో. ఓకే. కొంచెం వేపుడులా చేసుకుని కానీ ఇలా రైతాలా చేసుకుని కానీ అప్పుడప్పుడు తీసుకుంటే పప్పు కాంబినేషన్లో కానీ. సో అలాగైతే ఆ పెసరపప్పు ఇలాంటివి చెప్తారు కదా కొన్ని సమ్మర్కి రిలేటెడ్గా ఉండేవి. సో ఇది కూడా ఒకటి అప్పుడప్పుడు తీసుకుంటుంటే బాగుంటుంది. ఓకే ఓకే. ఒకప్పట్లో పెరట్లో వేసుకుంటూనే ఉండేది చెట్టు. సో ఇప్పుడు మన మార్కెట్లో కూడా ఈజీగానే దొరుకుతుంది. ఆకులు అవును చాలా రకాలు అంటే కొంచెం వెరైటీ ఆకుకూరలు కూడా ఈ మధ్య కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు ఇట్లా రైతు బజార్కి అలా వెళ్తే అది వరకు ఎక్కువ మంది తెలిసేది కాదు. పల్లెటూళ్ళలో అటు కొంచెం వాళ్ళ చేళ్ళ దగ్గర కానీ ఇంటి దగ్గర కొంచెం పెరట్లో ప్లేస్ ఇప్పుడు అలా పండేవి కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే అవి తెలిసిన వాళ్ళు అవి చేసుకుంటారు అన్న చేసుకుంటారు. అంటే సిటీలో కొంచెం తెలియని ఆకులు కూడా అంటే కొద్దిమంది ఏంటంటే ఊర్లలో కూడా వెళ్ళి వస్తూ ఉంటారు, వాళ్ళకి కొంచెం అలవాటు. సో ఇక్కడ వేసుకోవడానికి చాలా మందికి చిన్నప్పుడు మదర్స్ అవి చేయటము కొంచెం ఇది ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్లేస్ ఎక్కువగా ఉండదు సిటీలో, అపార్ట్మెంట్స్ అలా ఉండే వరకు వేసుకోవాలని ఉన్నా వేసుకోలేరు. సో కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి మనకి మార్కెట్లో కూడా అన్నీ దొరుకుతున్నాయి. సో తెచ్చేసుకొని హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది సరిపోతుందండి మాత్రం. సో ఇప్పుడు ఇదంతా కూడా పెరుగు మిశ్రమంలో యాడ్ చేసేద్దాం. ఇది నేను ఏంటంటే కొంచెం రైస్లోకి తీసుకునే విధంగా చేశాను. సో కొద్దిమందికి ఏంటంటే రైతా ఆ బలంగా తినేయడం కూడా అలవాటు. సో డైరెక్ట్గా తీసుకోవడం కొంచెం చిక్కగా చేసేసుకుంటే హ్యాపీగా మొత్తం తీసేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఆవపిండి కూడా వేస్తున్నాను. సో ఈ సీజన్ కూడా ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది. సో మనం ఆవకాయలు అవన్నీ కూడా పెట్టుకునేది ఇప్పుడు ఈ సీజన్లోనే కదా. ఓకే. సో రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, రెడీ. రైతా రెడీ. ఓకే అండి, మరి సింపుల్ రెసిపీ బచ్చలాకు రైతా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బచ్చలాకు రైతా తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, తరిగిన అల్లం, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన బచ్చల కూర, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. పెరుగు మిశ్రమంలో పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఆవపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బచ్చలాకు రైతా రెడీ. బచ్చలాకు రైతా తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూడండి రాజు గారు. ఆవపిండి వేస్తే మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆవ టేస్ట్ తెలుస్తుంది, ఆ తర్వాత మనం ఆకు తాలూకు నములుతున్నప్పుడు ఆకు తెలుస్తుంది. కానీ మొత్తం ఈ ఆవ టేస్ట్ అయితే ఫుల్ పట్టేసింది దానికి. ఒక డిఫరెంట్ టేస్ట్ యాడ్ చేస్తుంది కదా మనకి, అంటే రెగ్యులర్ రైతాస్ కి ఇలా ఏమన్నా స్పెషల్ గా చేసుకున్న వాటికి. చాలా బాగుంది రాజు గారు. ఆకు కూడా బాగుంది, అంటే కొంచెం సాఫ్ట్ అయింది కదా, కొంచెం వేయించుకోవటం అండ్ పోపు అన్ని కూడా బాగా సెట్ అయ్యాయి యాక్చువల్ గా. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. మామూలుగా మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు పూరీలు, బజ్జీలు ఇలాంటివి వేసుకున్నప్పుడు ఈ పొడంతా కూడా బాండల అడుగు భాగంలో చేరడం వల్ల అది నల్లగా అయిపోయి బాండల అడుగున నల్లగా అలా కనిపిస్తూ ఉంటుంది. ఇది పోవాలి అంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించినట్లయితే ఈ వెల్లుల్లి రెబ్బలకి ఆ నల్లటి పదార్థం అంతా కూడా అంటుకుంటుంది. దాని తర్వాత ఆ నూనెని మనం వాడుకోవచ్చు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్, మీ పేరేంటి? సంజయ్. సంజయ్, ఏ కాలేజ్ సంజయ్? IHM.
ఓకే, ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? ఫస్ట్ ఇయర్. ఓకే, హాయ్, మీ పేరేంటి? నరేష్. మీరు కూడా సేమ్ కాలేజ్? సో సేమ్ అంటే సేమ్ బ్యాచ్ ఇద్దరు? ఓకే, మరి నైస్. ఈ రోజు ఏం వెరైటీస్ తో రెడీగా ఉన్నారు? చాక్లెట్ చురోస్. వావ్. ఆలు గులాబ్ జామ్. ఓ, రెండు కూడా స్వీట్ అన్నమాట అయితే. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? చురోస్ చేసేస్తారా? ఓకే ఓకే, మరి చాక్లెట్ చురోస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చాక్లెట్ చురోస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 200 గ్రాములు, చాక్లెట్ 350 గ్రాములు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, పంచదార పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా సంజయ్? ఓకే, చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, పాన్ ఆన్ చేయనా? ఓకే, సో ఏం వేయాలి దీంట్లో? పాన్ వేడి అయినాక వాటర్ బాయిల్ చేసుకోవాలా? అంటే ఇది ఎందుకు, మనం పిండి కలుపుకోవడానికి? సో కొంచెం హాట్ వాటర్ తో బాయిల్ చేస్తే బాగుంటుందా? సో యాక్చువల్ గా ఈ చురోస్ ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇలా బ్రంచ్ కో ఎలా అలా వెళ్తే మనకి అలా చేసి రెడీగా ఉంటుంది కాబట్టి అలా తినేస్తూ ఉంటాం. బట్ చాక్లెట్ ఎలా మామూలుగా అయితే ప్లెయిన్ చురోస్ వేసి అంటే దాని మీద ఇప్పుడు షుగర్ పౌడర్ కానీ అలా జల్లి ఇచ్చేస్తూ ఉంటారు కదా. సో దీని మీద చాక్లెట్ టాపింగ్ వస్తుందా? చాక్లెట్ డిప్ చేసుకొని తినేయాలి. ఓ, జస్ట్ చాక్లెట్ డిప్పింగ్ అంతేనా? నేను అదే అనుకున్నా, చురోస్ అంటే మామూలుగా ప్లెయిన్ గా చేసి డిఫరెంట్ టాపింగ్స్ వేస్తూ ఉంటాం కదా. సో ఇది చాక్లెట్ చురోస్ అంటే ఏమైనా చురోస్ లోనే చాక్లెట్ మిక్స్ అయిపోతుంది అనుకున్నా. లేదా ఓ, చాక్లెట్ ఓన్లీ డిప్పింగ్ మనకి. ఓకే ఓకే, సో ఇట్లా సరిపోతుందా? తర్వాత ఆలివ్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్ కంపల్సరీయా దీంట్లో? ఓకే. సాల్ట్. బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసుకో. సో మనము టాపింగ్స్ ఏవైనా తీసుకోవచ్చు. మామూలుగా చురోస్ ప్రాసెస్ అయితే ఇదన్నమాట, యాజ్ ఇట్ ఈస్ గా. ఓకే ఓకే. ముందుగా వేడి అయినా లేదో చూసుకోవాలి. సో ఈ మాత్రం వేడి చాలా? చాలు. తర్వాత ఫ్లవర్ వేసుకోవాలి. సో ఈ చురోస్ ఓన్లీ మైదాతోనా మనకి? మైదాతో. ఓకే. తర్వాత బేకింగ్ పౌడర్, వాటర్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఎలా మనము అంటే ఇట్లా ముద్దలాగా కలుపుతామా లేకపోతే ముద్దలా? చపాతీ ముద్దలాగా. ఓకే ఓకే. వాటర్ వేడిగా ఉన్నాయి. బాగా మిక్స్ చేయాలి. ఓకే. ఇంకొంచెం వాటర్ వేసుకున్నా పర్లేదు. సో నేను లూజ్ బ్యాటర్ ఏమో అనుకున్నా, అట్లా కాదన్నమాట. అట్లా కొంచెం థిక్ గానే ఉండాలి అయితే. థిక్ స్మూత్. ఓకే ఓకే. సో ఇది కాలేజ్ లో నేర్పించిన రెసిపీయేనా? అవును. ఓ, సో రకరకాల మనం టాపింగ్స్ సెట్ చేసుకోవచ్చేమో కదా దీనికి? అవును మేడం. లైక్ ఇట్లా షుగర్ పౌడర్, సినమన్ పౌడర్ కలిపేసి. సో చాక్లెట్ ఇంకేం టాపింగ్స్ చేసుకోవచ్చు? క్యారమెల్ అట్లా చేసుకోవచ్చు? క్యారమెల్. ఓకే ఓకే. సో బ్యాటర్ రెడీయా సంజయ్? బ్యాటర్ రెడీ మేడం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చేయాలి మనం? చాలా బాగా మిక్స్ చేశాక పైపింగ్ బ్యాగ్ తీసుకోవాలి. ఓకే. సో చురోస్ పైపింగ్ బ్యాగ్ తో చేస్తారా? ఓ, అంటే ఇది కూడా ఇంచుమించు జిలేబీ లాగా అన్నమాట కదా. ఆయిల్ షిఫ్ట్ చేసుకుందామా? ఓకే. తర్వాత ఇందులో వేసుకోవాలి. సో ఆయిల్ ఎలా బాగా హీట్ గా ఉండాలా లేకపోతే మీడియం నార్మల్? తర్వాత ఇందులో గట్టిగా కిందికి పుల్ చేసుకోవాలి. ఓకే. సో ఇంకా మనకి చురోస్ క్వాంటిటీని బట్టి మనం బ్యాటర్ మిక్స్ చేసుకోవాలి అంతేనా? అంతే. ఓకే ఓకే. సో హీట్ చూసుకో, సరిపోతుంది అనుకుంటే వేసేసుకో. ఒకసారి కొంచెం వేద్దామా? సీజర్ తీసుకోవాలి. సీజర్. ఓ, సో అయితే ఇలా చేసిన దాన్ని మనం సిజర్ తో అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఓకే, నైస్. వావ్. సో యాక్చువల్ గా చురోస్ కొంచెం పెద్ద పెద్ద సైజ్ లో కూడా చేసుకోవచ్చు కదా, మన చాయిస్ ని బట్టి. సో కొంతమందికి అలా పెద్ద పెద్దగా ఇష్టం లేకపోతే ఇలా హాయిగా చిన్న చిన్న చేసుకోవచ్చు. లాస్ట్ చేసేద్దాము. సో ఈ పైపింగ్ బ్యాగ్స్ మనకి దొరుకుతాయమ్మా బయట? దొరుకుతాయి మేడం. సో
తెచ్చేసుకుంటే ఒకటి ఇంకా అన్నిటికీ ఇవే పైపింగ్ బ్యాగ్స్ వాడుకోవచ్చేమో కదా, కేక్స్ డెకరేట్ చేసుకోవడానికైనా దేనికైనా. సో ఇప్పుడు ఓన్లీ మైదానే మనం దీనికి వాడుకోవాలి, మైదా, గోధుమ పిండి అలా ఏం పని కాదు. ఓకే ఓకే. సో ఇంక ఇందులో మనము టేస్ట్ కంటే జస్ట్ సాల్ట్ అది యాడ్ చేసాం కదా, సో పైనుంచి టాపింగ్ మనకి ఏది కావాలంటే అది తీసుకోవటం. ఓకే. చాక్లెట్ అంటే చాక్లెట్, షుగర్ అంటే షుగర్ అండ్ షుగర్. సో కలర్ ఎలా కొంచెం బ్రౌన్. ఇది పిండి తడిపిన తర్వాత కొద్దిసేపు నానపెట్టాలా? లేదు మేడం, ఇమీడియట్ గా చేసేసుకోవచ్చు. ఇమీడియట్ గా చేసుకోవచ్చు. ఓకే. ఆయిల్ నుండి తీసాక సెరమిక్ ప్లేట్లో ఇలా వేసుకొని పౌడర్ షుగర్ లైట్గా స్ప్రింకిల్ చేయాలి. ఓకే. సో కొంచెం వేడి మీద ఫాస్ట్ గా స్ప్రింకిల్ చేస్తే మనకి టేస్ట్ వస్తుంది. ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాక చాక్లెట్, మెల్టెడ్ చాక్లెట్ తీసుకొని ఇలా డిప్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ తీసుకొని మెల్టెడ్ చాక్లెట్ని సో ఇంకా మనం కావాల్సినట్టుగా డిజైన్స్ గార్నిష్ చేసుకోవాలి. జస్ట్ ఇలా చురోస్ ఈస్ రెడీ. ఓకే. సో మరి వేడివేడిగా చాక్లెట్ చురోస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ చురోస్ తయారు చేసే విధానం: ముందుగా చాక్లెట్ కరిగించి ఉంచాలి. ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు, ఆలివ్ నూనె, ఉప్పు వేసి మరగనివ్వాలి. ఒక బౌల్లో మైదా, బేకింగ్ పౌడర్ వేసి కాచిన నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పైపింగ్ బ్యాగ్ లోకి తీసుకుని కాగే నూనెలో చురోస్ లా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై పంచదార పొడి చల్లుకొని కరిగించిన చాక్లెట్ లో అద్దుకుని సర్వ్ చేసుకుంటే చాక్లెట్ చురోస్ రెడీ. ఓకే అండి, మరి చాక్లెట్ చురోస్ తయారీ విధానం చూసారు కదా, తీసుకొని వేస్తారు. చాలా నచ్చుతుంది. ఒక బౌల్లో ఇలా డిప్ చేసుకొని జస్ట్ అలా తినుకుంటూ వెళ్ళిపోతాను. సో యమ్మీ. బాగుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇలాంటివన్నీ కూడా బయట చూస్తే మనము దీని ప్రాసెస్ ఏంటో ఇది ఎలా చేసుకుంటారు అనుకుంటూ ఉంటారు, బట్ చాలా సింపుల్ గా ఇంట్లో చేసేసుకోవచ్చు. ఇదివరకు కూడా చెప్పాం కదా, ఇలా కేటరింగ్ కాలేజ్ నుంచి వచ్చే వాళ్ళు సో ప్రతి డిష్ని కూడా మామూలుగా మన రెస్టారెంట్ లో చూసేవి కానీ లేదా ఇలా బేకరీస్ లో చూసేవి ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నారు. బాగుంది సంజయ్, టేస్టీగా ఉన్నాయి. సో చూసారు కదా, చాక్లెట్ చురోస్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మనం భోజనానికి ముందు రకరకాల సలాడ్స్ తీసుకుంటూ ఉంటాం కదా, భోజనం చేసిన తర్వాత కూడా 1-2 బీట్రూట్ ముక్కలు తింటే చాలా మంచిది. ఎలా అంటారా? దంతాలకి, చిగుళ్లకు బాగా పటుత్వం ఇస్తుంది. దంతాలు, చిగుళ్ళు గట్టిపడతాయి. అలాగే నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇంకా రక్తహీనతతో బాధపడే వారికి రక్త వృద్ధి కూడా జరుగుతుంది. ఓకే అండి, మరి చురోస్ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నరేష్ రెడీయా? సో మీరు చేసే రెసిపీ ఏంటి? ఆలు గులాబ్ జామున్. ఆలు జామున్స్ కదా, ఓకే. ఓకే, మరి ఆలు జామున్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు జామున్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, పంచదార 1 కప్పు, మైదా 1/2 కప్పు, కోవా కొద్దిగా, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, సిల్వర్ పేపర్ కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్. ఓకే, మరి ఆలు జామున్స్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామన్నారే. సో ఫస్ట్ ఏంటి మిక్స్ చేసేసుకోవటమేనా? ఫస్ట్ ఆలు స్మాష్ చేసేసి ఓకే, మైదా పిండి కోవా కలుపుకోవాలి. సో ముందు అది కొంచెం ఉడికించేసి పెట్టేసుకోవాలా బంగాళదుంప? సో బంగాళదుంప కొంచెం సాఫ్ట్ గా ఉడికించేసుకోవాలి. ఓకే, దీని ఇలా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. సో ఇలాగ షుగర్ సిరప్ పెట్టుకుందామా పక్కన? ఓకే, షుగర్ సరిపోతుంది.
Yes. సో ఆలూలో కొంచెం బైండింగ్ కి మైదా యాడ్ చేసుకోవాలి మనం. Yes, madam. ఓ అంటే స్టిక్కీ లేకుండా ఉంది మనకి. ఓకే 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 మేడం, సాఫ్ట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మైదా వేసుకోవాలి. సో ఇది కూడా కాలేజ్లో నేర్పించిన రెసిపీయేనా? ఎస్ మేడం. ఓ సో కొంచెం మైదా వేస్తే మనకి ఇట్లా ఫ్రై చేసేటప్పుడు కూడా ఇట్లా విడిపోకుండా ఉంటుంది కదా. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేద్దామా? ఎస్ మేడం. కోవా వేసుకోవాలి. సో ఇది పచ్చికోవానేనా స్వీట్ కోవానా? పచ్చుకోవా. పచ్చికోవా. సో ఇందులో ఇలాచీ పౌడర్ గానీ ఏమైనా యాడ్ చేయాలా మనం? అంటే అది లాస్ట్లో వేసుకోవాలి మేడం. లాస్ట్లోనా? లేదా చెదికిపోతుంది. ఓకే ఓకే. ఇంకా మనకి ఏమీ తడి అవసరం ఉండదేమో కదా. సో ఆ పొటాటోకున్న తడితో సరిపోతుంది. డో రెడీ అయిపోయింది మేడం. ఓకే. నెక్స్ట్ ఆయిల్ తోటి హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. అంటే స్టిక్కీ రాకుండా. ఓకే ఓకే. సో చేసినట్టు వేస్తుంటావా? నేను చూస్తుంటాను. సో ఇది ఇంకా ఆఫ్ చేసేయచ్చు. ఇది ఉంచాలి ఇలా వేడి మీద. ఓకే. సో ఇది బాగానే పీల్ చేసుకుంటుందేమో కదా షుగర్ సిరప్. ఎలాగో బంగాళదుంపకి కొంచెం పీల్చుకునే ఇది ఉంటుంది కదా. బట్ ఈ ఆలూతో టేస్ట్ ఎలా ఉంటుందో స్వీట్. హాట్ అయితే మనకి అన్నీ బాగుంటాయి. సో ఆల్రెడీ బాయిల్డ్ పొటాటో కాబట్టి కొంచెం ఫాస్ట్గానే కలర్ వచ్చేస్తుంది కదా. సో ఇవి వేగిపోతే ఇంకా దీంట్లో యాడ్ చేసేసుకుంటాం. ఈ కలర్ చాలా ఇంకా కొంచెం కావాలి. కావాలా? ఓకే. షుగర్ సిరప్ టెస్ట్ చేసుకోవాలి మేడం వాటర్లో వేసి. అవునా? థిక్గా ఉండాలి. ఓకే పట్టుకో. ఇంకా కావాలి. ఇంకా కావాలా? ఇంకా తీసేద్దాం. తీసేద్దామా? ఈ షుగర్ సిరప్ దాంట్లో వేసేసుకోవచ్చా? ఎస్ మేడం. షుగర్ సిరప్ రెడీ అయిపోయిన తర్వాత దాని మీద వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ గార్నిష్ చేసుకున్నాం. క్యాషు బాదం. ఓకే. సో ఫైనల్ గా సిల్వర్ పేపర్ తో డెకరేషన్. ఓకే. సో రెడీ? ఓకే మేడం, రెడీ. ఓకే ఓకే. మరి ఆలూ జామున్స్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలూ జామున్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు వేసి మెదుపుకోవాలి. దీనిలో మైదా, కోవా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. తర్వాత జామున్స్ పై పంచదార పాకం, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి సిల్వర్ పేపర్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలూ జామున్స్ రెడీ. ఓకే, మరి ఆలూ జామున్స్ తయారీ విధానం చూసారు కదా. సో రాజ్ గారు, సో మనం రకరకాల గులాబ్ జామ్స్ చూపించాము, సో బట్ ఇంకో కొంచెం వెరైటీగా
సో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా నానపెట్టేస్తే ఆ లోపల వరకు బాగా సాఫ్ట్ అయిపోతుంది. సాపడ వరకు లోపల వరకు బాగా వెళ్తుంది. సో మేమంటే కొంచెం చేయగానే టేస్ట్ చూస్తాం కాబట్టి ఇమీడియట్గా తిన్న తర్వాత ఆ టెక్స్చర్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ కొంచెం నానబెడితే ఆబ్వియస్లీ ఏ గులాబ్ జామున్ అంతే కదా, ఇవి కూడా కొంచెం టైం ఇస్తే సాఫ్ట్ అయిపోతాయి. ఇవి ఇప్పుడు కూడా యాక్చువల్గా సాఫ్ట్ గానే ఉన్నాయి. సాఫ్ట్ గా అంటే ఆ పొటాటో కదా, పొటాటో బేస్ ఉంది కదా, సో తొందరగానే పీల్ చేసుకుంటాం. బాగానే సాఫ్ట్ అయిపోయాయా. నేనంటే మామూలు గులాబ్ జామ్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా మనకి, అంటే మైదా కూడా ఉంది కదా, కొంచెం అలా ఉంటుంది అనుకున్నా. బాగుంది. పొటాటోకు అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మంచి టేస్ట్ వస్తుంది. స్నాక్ ఐటమ్స్ లో ఎక్కువగా వాడుతూ ఉంటాం డీప్ ఫ్రై చేసుకున్నాయి. అవును. సో బాగుంది వెరైటీగా. అంటే కోవా కూడా యాడ్ చేసాం కదా, సో దానివల్ల ఏంటంటే మనకి యాక్చువల్ ఒరిజినల్ గులాబ్ జామ్ లో కూడా కొంచెం కోవా యాడ్ చేస్తూ ఉంటారు. సో అలా చాలా సాఫ్ట్ గా బాగుంది నరేష్, వెరీ టేస్టీ. చాలా బాగుంది, ఐడియా కూడా బాగుంది. సో టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది, సాఫ్ట్ గా. అండ్ ఆ షుగర్ స్వీట్నెస్ అంతా కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది. నైస్. ఓకే, చాలా బాగా చేశారు. రెండు డిష్లు కూడా చాలా బాగున్నాయి. సో ఇద్దరు కూడా మంచి టేస్టీ రెసిపీస్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో సంజయ్, ఈటీవీ అభిరుచి నుంచి మీకు కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చి, అండ్ నరేష్ మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీ చేతి వంటలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీకు తెలిసిన వెరైటీస్ మాకు చేసి చూపించాలి అనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బరువును అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలు చెప్తూనే ఉన్నాం. వేటికవే సరికొత్తగా ఉంటున్నాయి కదా. మరో సరికొత్త చిట్కా ఏం లేదండి, జీవన సరళిలో ఎలాగూ జాగ్రత్తలు తీసుకోవాలి, తేలికపాటి వ్యాయామాలు చేయాలి, కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు భోజనం తీసుకుంటూ ఉండాలి. వీటితో పాటు ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, అలాగే పళ్ళ రసాలు కనుక మన డైట్లో భాగం చేసుకున్నట్లయితే తొందరగా బరువు తగ్గచ్చు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో జస్ట్ మినిట్ ఏం చేస్తున్నారు రాజు గారు? ఇప్పుడు కారపూస చేస్తున్నానండి. పెసరపప్పు కారపూస. సో పెసర కారపూస చేస్తారా? కారపూస చేస్తాను. ఓకే ఓకే, మరి పెసర కారపూస కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పెసర కారపూస తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు పావు కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పసుపు చిటికెడు, వెన్న 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం పెసరపప్పును కొంచెం దూరగా వేయించుకోవాలి. ఓకే. సో అప్పుడే మన కారపూస కొంచెం కరకరలాడుతూ వస్తుంది. అండ్ కొంచెం ఆ పచ్చి పెసరపప్పు టేస్ట్ కూడా అంత గొప్పగా అనిపించదు. అండ్ ఈ గింజలు ఏవైనా కూడా కొంచెం వేయించితే ఈ పప్పులు మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి. సో కొంచెం లైట్ గా మనకు ఆ స్మెల్ వస్తూ ఉంటుందండి. సో వేగింది. సో ఆ స్టేజ్ లో తీసేసుకొని మనం మిక్సీ పట్టేసి పిండి రెడీ చేసుకోవాలి. ఓకే ఓకే. సో దీంట్లో కొంచెం మసాలా అంతే ఇదేనా రాజు గారు? ఇంకా ఎక్స్ట్రా వేరే పిండి ఏమి యాడ్ చేయట్లేదు? ఏం యాడ్ చేయట్లేదండి, ఓన్లీ పెసరపిండి. పెసరపిండి సరిపోతుంది. సో పెసర అనుకున్నాం కదా, దీంట్లో కావాల్సితే కొంచెం బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు, శనగపిండి యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్ ఉంటుంది. ఓకే ఓకే. సో దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం లైట్ ఆ మసాలా ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో కావాల్సితే కొంచెం అల్లం యాడ్ చేసుకోవచ్చు, ఓన్లీ అల్లం లేదా కొత్తిమీర, పుదీనా, సో ఇలాంటి ఆకుకూరలు కూడా ఏదైనా మనం యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో కొంచెం ఎలాగో ఇవి క్రిస్పీగానే వస్తాయేమో, కావాలంటే అంటే బియ్య పిండి అయితే మనకి ఆ టేస్ట్ కూడా ఎక్కువ వేరియేషన్ తెలియదండి. కొద్దిగా అదైతే ఈ పిండిలో కలిసిపోతుంది. శనగపిండి కూడా కొంచెం బాగానే ఉంటుంది. సో శనగపిండి యాడ్ చేస్తే కొంచెం మనకి అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే శనగపిండి కూడా మంచి, కారపూస అంటేనే మనకి బేసిక్ గానే శనగపిండి కదా, చాలా మంది వేసుకునేది శనగపిండి. సరిపోతుందండి. సో ఇది కొంచెం చల్లారితే మనం మిక్సీ పట్టేసి పిండి రెడీ చేసుకోవచ్చు. ఓకే. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం.
మనలో చాలా మందికి ఊరికే దురదలు దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి, స్కిన్ అలర్జీస్ వస్తూ ఉంటాయి. మాకు వాతావరణం పడలేదండి, గాలి పడలేదండి, నీళ్లు పడలేదండి అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి వారు స్నానం చేసే నీటిలో ఒక 10 తులసాకులు కనుక వేసుకుని బాగా నీళ్లు మరకాచుకుని దాని తర్వాత ఆ నీళ్ళతో కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే ఈ స్కిన్ అలర్జీస్ అన్ని కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో మిక్సీ పట్టేసుకుందాం. యా. ఇంకా కొద్దిగా కావాలి. సో ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. కొంచెం ఫైన్గా వస్తేనే బాగుంటుంది. ఓకే. సో కొంచెం రవ్వ అనేది చాలా సన్నటి రవ్వ ఉంటే బాగుంటుంది. సో అది కూడా వేగిన తర్వాత కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది. ఓకే. సో ఇదంతా కూడా ఒక జార్లోకి తీసుకున్నామండి. ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం రాజు గారు. ఓకేనండి, ఇటువైపు మార్చేసుకుందాం. సో దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, వాము, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, వెన్న కూడా వేస్తున్నామండి. ఓకే. ముందు ఈ వెన్న, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పిండిలో బాగా కలిసిన తర్వాత అప్పుడు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. సో ముందుగానే యాడ్ చేసేస్తే అది కొంచెం మనకి లంప్స్ లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ వెన్న కూడా కొంచెం కరిగించేసైనా వేసేసుకోవచ్చు. కరిగించైనా వేసుకోవచ్చు. సో యూజువల్ గా నూనె వేస్తూ ఉంటాం, కొద్దిగా వెన్న వేస్తే కొంచెం టేస్ట్ కొద్దిగా టేస్ట్ కూడా డిఫరెంట్ గా బాగుంటుంది. వస్తుంది. అవునండి. సో ఉండలు లేకుండా చూసుకోవాలి. పిండంతా కూడా కొంచెం పొడి పొడిలాడేతో వచ్చేస్తే సో అప్పుడు మనం వాటర్ యాడ్ యాడ్ చేసుకోవాలి. చేసేసుకోవచ్చు. సో కొద్దిగా వేస్తే మనం అవసరం తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోవాలండి. ఓకే. ఓకే. సో ఇది కొంచెం అంటే పిండి మనం వీటికి ఏమి నానబెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు కదా రాజు? ఏం లేదండి, కలిపేస్తూ వెంటనే కలిపేస్తూ వేసేసుకోవచ్చు. సో పెసరపప్పు కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది. పెసరపప్పు కానీ అలాగే మినపప్పు కూడా. ఓకే. ఫాస్ట్గా పీలుస్తూ ఉంటుంది కదా? అవునండి. సో పోపులో కొంచెం వెన్న కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేస్తే నాకు కొంచెం ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. ఓకే. ఓకే. వేసిన వెంటనే కాకుండా కాసేపు ఆగేసి మనం దాన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా. అయినా ఇవి బేసిక్గా మనకంటే ఆ శనగపిండి చుట్టూ అంత అలా ఉండదేమో కదా, కొంచెం బ్రేక్ అవుతూ ఉంటుంది. కొంచెం బ్రేక్ అవుతుంది ఎందుకంటే ఈ పెసరపప్పు అది డిఫరెంట్ టెక్స్చర్ కదా. ఎస్. సో కాసేపు అయిన తర్వాత దీన్ని మనం కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి. ఓకే. ఓకే. ఓకే అండి, దీన్ని కొంచెం టర్న్ చేద్దాం. ఓకే, నైస్. ఓకే. సో అటువైపు కూడా వేగిపోతే మనం తీసేసుకోవచ్చు. ఓకే. సో కార్వింగ్ ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. సో కీరా తీసుకున్నాను. సో స్లైసెస్ లా కట్ చేసి ఫ్లవర్ షేప్ లో అరేంజ్ చేసుకుంటున్నాం. ఓకే. ఓకే. సో కొంచెం డార్క్ కలర్ కీరా అయితే బాగుంటుందేమో కదా, స్కిన్ అది బాగా కనిపిస్తుంది. ఎడ్జెస్. సో అవి పలుచుగా కట్ చేసుకోవాలి రాజు గారు. అవునండి.
సో ఎన్ని పర్టికులర్ ఇన్ని స్లైసెస్ అనా లేకపోతే సైజుని బట్టి, అంటే మనం తీసుకునే Flowers. ప్లేట్ సైజుని బట్టి ఓకే ఓకే. తీసుకోవచ్చు. నైస్. సో మధ్యలో క్యారెట్స్ రౌండ్ పెడుతున్నాను. ఓకే. బాగుంది. సో ఇది కూడా వేగిపోయిందండి, ఆ. తీసేసుకుందాం. ఓకే. సో రెడీ. పెసర కారపూస రెడీ అండి. ఓకే, మరి పెసర కారపూస రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర కారపూస తయారు చేసే విధానం. ముందుగా పెసరపప్పు వేయించి మిక్సీ పట్టి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, ఉప్పు, కారం, పసుపు, వెన్న వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలో ఉంచి కాగే నూనెలో కారపూసలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసర కారపూస రెడీ. పెసర కారపూస తయారీ విధానం చూసారు కదండి, తీసుకొని వచ్చి బాగుంది. మంచి క్రంచీగా వచ్చాయి. అంటే మరి మొత్తం పిండిగా కాకుండా కొంచెం చిన్న రవ్వలాగా ఉంటే మనకి చెప్పాను కదండి, ఆ పైన అంతా బాగా ఫ్రై అయిపోయి కరకరలాడితే చాలా బాగుంది. మసాలా ఘాటు కూడా తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ బాగుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్. అంటే రెగ్యులర్ కారపూస మనకి ఆ శనగపిండి ఫ్లేవర్ లోనే తింటూ ఉంటాం కదా, ఇలా చాలా టేస్టీగా ఉంది. కొంచెం డిఫరెంట్ గా ప్లెయిన్ గా కావాలంటే ప్లెయిన్ గా చేసుకోవచ్చు, ఇలా మసాలా బేస్ తెచ్చుకోవాలంటే అలా చేసేసుకోవచ్చు. టేస్టీగా ఉన్నాయి రాజు గారు, కరకరలాడుతూ. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి పెసర కారపూస, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. సో సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళకి అలా ఇచ్చినా హ్యాపీగా ఆడుకుంటూ తినేస్తారు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా పిల్లలు కబోర్డ్స్లో బుక్స్ సర్దుకున్నప్పుడు లేదా పెద్దవాళ్ళు ఇంట్లోనే పెద్ద పెద్ద లైబ్రరీ లాగా పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి చోట పురుగులు ఎక్కువగా చేరిపోతూ ఉంటాయి. మరి ఈ పురుగులు తగ్గించుకోవాలి అనుకుంటే ఈ బుక్ షెల్ఫ్స్లో మధ్య మధ్యలో కనుక అక్కడక్కడ గంధపు చెక్కలు పెట్టినట్లయితే ఈ పురుగులు అనేవి ఆ ప్రాంతానికి రావు. మరి ఈరోజు మనం చూసిన టేస్టీ వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్లో చూసి ఇప్పుడు తెలుసుకుందాం. బచ్చలాకు రైతాలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు బచ్చలాకు, తోటకూర, పాలకూర ఇలా రకరకాల ఆకుకూరలు ఉన్నాయి కదా, బట్ మనకు మళ్ళీ వాటిలో కూడా సీజన్ తగినట్టు తీసుకునే విధంగా ఉంటాయి. ఇప్పుడు తోటకూర అనుకోండి, మనం రైనీ సీజన్లో అంత తీసుకోకూడదు, సమ్మర్లోనే తీసుకోవాలా. పాలకూర ఓకే. అదేవిధంగా బచ్చలాకు కూర కూడా మనం సమ్మర్లో తీసుకోవడానికి ఇట్స్ యాక్చువల్లీ వెరీ 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 యూస్ఫుల్ అండి, వెరీ. అండ్ ఎక్కువగా కూడా మనం ఈ సీజన్లో మజ్జిగ, పెరుగు తీసుకోవాలి. పెరుగు గడ్డ పెరుగులా కాకుండా కొద్దిగా లిక్విడ్ రూపంలో తీసుకుంటే కూడా మంచిది. అండ్ ఆవపిండి చాలా మంచిది. ఇప్పుడు మనం ట్రెడిషనల్గా మన పాతకాలంలో చూసుకుంటే కూడా ఈ ఆవకాయలు అవన్నీ ఇప్పుడే పట్టేవాళ్ళు. ఈ టైంలో ఊరగాయలు కూడా తినేవాళ్ళు. ఎందుకంటే ఊరగాయల్లో లేకపోతే పచ్చళ్ళలో ఉన్న ఆవపిండి ప్లస్ మెంతుపిండి ఇలాంటివన్నీ కూడా బాడీలో డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకునేది అనమాట. ఉప్పు శాతం ఇవన్నీ మనల్ని ప్రొటెక్ట్ చేసేవి. సో అలాగే ఈ బచ్చలాకులో కూడా ఆవపిండి, ఈ పెరుగు కూడా కొంచెం మరీ గడ్డగా కాకుండా కొంచెం వాటరీగా ట్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. క్యాలరీస్ కూడా వెరీ లో అండి. ఇలాంటివి మనం ఏంటంటే అప్పుడప్పుడు కూడా కప్పులో వేసుకొని తీసుకుంటూ ఉండొచ్చు. లో క్యాలరీ ప్లస్ ఈ సీజన్కి తగినట్టుగా ఉంటుంది. క్యాలరీస్ హార్డ్లీ 100 క్యాలరీస్ ఉంటాయండి. సో దీనిని మీరు ష్యూర్గా ట్రై చేసుకోవచ్చు. ఆలూ జామున్లోని క్యాలరీస్ మనకు మామూలు జామున్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మామూలు దాంట్లో మైదా, షుగర్ ఇలాంటివి ఉండి డీప్ ఫ్రై చేస్తుంటే కూడా ఇందులో మళ్ళీ బంగాళదుంపల ద్వారా అడిషనల్గా మరో 70 క్యాలరీస్ యాడ్ చేస్తూ ఉంటాం. సో ఈ 70 ఒక జామున్ మనకు 250 క్యాలరీస్ ఉంటాయి. ఈ ఆలు జామున్లో ఏంటంటే మరో 25-35 క్యాలరీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటాయి. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి.
నెక్స్ట్ చూసిన చాక్లెట్ చుర్రోస్ అనేది మనం ఇంట్లో ట్రై చేసుకోవడానికి చక్కగా ఉంటుందండి. చాక్లెట్, షుగర్ అండ్ మైదా. సో ఇదేంటంటే మనకు మెయిన్గా ఈ ఒక డెలికేసీ ఐటమ్ లాంటిది. హెల్దీ అని చెప్పలేం డెఫినెట్గా, ఎందుకంటే షుగర్ కూడా ప్రాసెస్డ్, మైదా కూడా ప్రాసెస్డ్, క్యాలరీస్ కూడా మనకు 250 to 300 అనేవి ఉంటుంది అనమాట ఇందులో. సో దీనికి కొంచెం జాగ్రత్తగా, అంటే ఎప్పుడైనా ఒకసారి ఫర్ ఫన్, ఫర్ వెరైటీ, పిల్లలకి బర్త్డే పార్టీస్ ఇస్తున్నాం అలాంటి టైంలో వాడుకోవచ్చు, కానీ ఖచ్చితంగా మనం రెగ్యులర్గా ఇది వాడకూడదు. ఇంకొక అపోహ ఉందండి, అపోహ కాదు, చాక్లెట్ తీసుకుంటే డార్క్ చాక్లెట్ తీసుకుంటే డిప్రెషన్కి మంచిదేని. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మామూలుగా మనం ఇలా చుర్రోస్లో, చాక్లెట్స్లో తినే చాక్లెట్ వేరండి, అది దట్ ఈస్ నాట్ డార్క్ చాక్లెట్. అసలు డార్క్ చాక్లెట్ ఎలా ఉంటుందంటే బిట్టర్గా ఉంటుంది, చేదుగా ఉంటుంది. అటువంటి చాక్లెట్ తీసుకుంటే మనకు డిప్రెషన్కి మంచిది. సో ఈ చాక్లెట్ తీసుకుంటే ఏం కాదు, మళ్ళీ మళ్ళీ మనం అడిక్ట్ అయిపోతూ ఉంటాం షుగర్కి. మైండ్లో కొన్ని కెమికల్స్ ఉంటాయండి, అవి ఏం చేస్తాయంటే ఈ చాక్లెట్ తినగానే బ్రెయిన్లో అవి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాయి. సో మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ అదే తినాలి అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక అడిక్షన్ లాగా, ఎలా సిగరెట్లు తాగడం ఇవన్నీ కూడా అడిక్షన్, ఇది కూడా ఇట్స్ అన్ అడిక్షన్. సో ఇటువంటివి మనం తక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఈ అవేర్నెస్తో ఉండాలి. పెసర కారపూస ఇది కూడా సమ్మర్ ఐటమ్ అని ఎందుకు చెప్తానంటే, పిల్లల వరకు ఓకే అండి, ఎనీథింగ్ డీప్ ఫ్రైడ్ విత్ ప్రోటీన్ కంటెంట్ సమ్మర్ వరకు పిల్లలకు, లేకపోతే వింటర్లో కూడా మనం స్నాక్స్ కింద వాళ్ళకి ఇవ్వచ్చు. ఇందులో మనకు పెసరపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాము కూడా యాడ్ చేశారు. సో ఇట్స్ ఓకే, వాళ్ళకి డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఏంటంటే ఆహారంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కరెక్ట్ టైంలో ఇస్తూ, సాయంత్రం పూట 3 to 4 ఆ టైంలో వాళ్ళు ఆడేటప్పుడు కానీ, లేకపోతే టెన్నిస్ క్లాస్, బాస్కెట్బాల్ క్లాస్ వెళ్ళొచ్చాక ఆ టైంలో మనం ఇవ్వచ్చండి. సో రెగ్యులర్గా కాకుండా యాజ్ అ స్నాక్ వన్స్ ఇన్ అ వైల్ వాళ్ళకు కూడా మనం ఇది ట్రై చేయొచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే ఇలా ట్రెడిషనల్ ఐటమ్స్ ఉండాలి, ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్ కూడా చక్కగా ఉండాలి. బట్ ఇందులో కూడా 100 గ్రాముల ఈ కారపూస మనకు 565 క్యాలరీస్ ఉంటుందండి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అబౌవ్ 500 డెఫినెట్గా. అందులో మళ్ళీ మనం కాజు అలాంటివి యాడ్ చేసామంటే 600, 650 కూడా ఉంటుంది. సో ఆ పాయింట్ కూడా మనం మైండ్లో ఉంచుకోవాలి. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో కొన్ని డీప్ ఫ్రైడ్ అలా ఇలా ఉంటే కూడా ట్రై చేసుకోవచ్చండి, అది కూడా ఈ పెసర కారపూస ఓకే. బట్ బెస్ట్ రెసిపీ ఏంటంటే మనం ఫస్ట్లో చూసిన బచ్చలాకు రైతా, వెరీ అప్రోప్రియేట్ ఫర్ ద సీజన్, సూపర్ లో క్యాలరీ డిష్ అండి. కంపల్సరీగా మనం దీనిని ట్రై చేసుకోవాలి. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన రెండు కూడా మంచి సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఏమో రెండు కొంచెం డిఫరెంట్ వెరైటీస్ నేర్పించారు. సో అన్ని కూడా చాలా బాగున్నాయి రాజు గారు. అవునండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేసి చూడండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కిరాఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. సో ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్, బై.